గైస్ ఇప్పుడు క్లియర్ గా చూడండి. ఇది వచ్చేసి మన ఫుల్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్, కింద ఉండే ఫ్యాట్. ఇది వచ్చేసి మన విజువల్ ఫ్యాట్, అంటే మన పొట్ట లోపల ఉండే ఫ్యాట్. ఇది వచ్చేసి మన లివర్. ఇది వచ్చేసి మన హార్ట్. లెగ్స్ లో, చెస్ట్ లో, ఆర్మ్స్ లో, మన స్టమక్ మీద బాడీ ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది. మనకు కావాల్సిన దానికంటే మనం ఎక్కువగా తినడం వల్ల ఇక్కడ బాడీ ఫ్యాట్ స్టోర్ అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే మన బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది ఫుల్ అవుతుందో అప్పుడు మన కడుపు లోపల ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది. అదే విజువల్ ఫ్యాట్. ఇక్కడ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది కాబట్టి నీకు ఛాన్స్ ఉన్నది మొత్తం మన కడుపు లోపల. వన్స్ మన విజువల్ ఫ్యాట్ అనేది ఫుల్ అయిన తర్వాత చిన్నగా వెళ్ళి లివర్ లో కూర్చుంటది. ఇలా లివర్ మొత్తం ఫుల్ అయిన తర్వాత బ్లడ్ వెజల్స్ లో కూడా మనకి ఫ్యాట్ అనేది వెళ్తూ ఉంటది. అలా హార్ట్ దగ్గర కూడా ఫ్యాట్ స్టోర్ అవుతుంది. ఇలా హార్ట్ దగ్గర కనుక ఫ్యాట్ స్టోర్ అయిందనుకో, అదే ఫ్యాట్ వచ్చేసి బ్లడ్ వెజల్స్ దగ్గర ఒక్కసారి కనుక బ్లడ్ అనేది క్లాట్ అయిందనుకో దాన్నే హార్ట్ అటాక్ అంటారు. సో ఇక్కడ ఫ్యాట్ అనేది తగ్గితే మన బాడీకి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ అంతా క్లీన్. చూసావు కదన్నా, అది మ్యాటర్. ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తిని హాస్పిటల్కి వెళ్తావో, నీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని ఆరోగ్యంగా ఆనందంగా నీ కుటుంబంతో కలిసి ఉంటావో నీ చేతిలోనే ఉంది. డిసైడ్ చేసుకో.